మల్కాజ్గిరి సీటును ఛాలెంజ్గా తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. అయితే రెండు పార్టీలకు ధీటుగా బలమైన అభ్యర్థిని బరిలో నిలిపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. సిట్టింగ్ స్థానం కావడంతో ముఖ్యమంత్రి ఛాలెంజ్గా తీసుకున్నారు. దీనిపై ఇవాళ నియోజకవర్గ నేతలతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్లో అందిస్తారు. సత్యం, మల్కాజ్గిరి ఎంపీ సీటు దక్కించుకునేందుకు కాంగ్రెస్ ఎలాంటి ప్లాన్స్ చేస్తుంది? సీఎం రేవంత్ రెడ్డి ఆయన సొంత నియోజకవర్గం మల్కాజ్గిరిపై ఛాలెంజ్గా తీసుకున్నారు. ఈసారి అభ్యర్థి విషయంలో చాలా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. తన సొంత పార్లమెంట్ సీటుని తిరిగి దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీకి ఈసారి అధికారంలోకి వచ్చిన సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి కొత్త అభ్యర్థి కోసం తీవ్రంగా ప్రయత్నం చేసిన ఇప్పటికే పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అక్కడ కొత్త అభ్యర్థిని రంగంలో దించాలని పార్టీ మొత్తం పార్టీలో ఉన్న సీనియర్లు, అదేవిధంగా ఎవరైతే పార్టీ టికెట్ ఆశిస్తున్నారో వారి పేర్లు ముందుగా అక్కడ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారని ముందుగా ప్రకటన చేసిన తర్వాత చివరి వరకు ఎవరు అభ్యర్థిని మాత్రం క్లారిటీ లేని పరిస్థితి. ఈరోజు జరిగిన సీఎం నివాసంలో పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పార్టీ నేతలంతా హాజరయ్యారు. తన సొంత నియోజకవర్గాన్ని తిరిగి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ పార్లమెంటు నియోజకవర్గం సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటివరకు మొదటగా ఆ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇద్దరు పేర్లు ముందుగా ప్రచారం చేశారు. ఒకటి చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా పట్నం సునీతా మహేందర్ రెడ్డి. ఇద్దరు పేర్లు మల్కాజ్గిరి అభ్యర్థులుగా కూడా పార్టీలో ప్రచారం జరిగింది. కానీ మొదటి లిస్టులో పేరు వస్తుందని చివరి వరకు ఉన్న లిస్టులో మాత్రం సునీతా మహేందర్ రెడ్డి పేరు లేదు. ఇక రెండో లిస్టులో కూడా ఉంటుందో లేదో, మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పేరు ఉంటుందా లేదా అని మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఇంకా కొత్త వారి కోసమే కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు జరిగిన సమావేశంలో కూడా ఎవరు అభ్యర్థి అనే అంశం ఇప్పటివరకు పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ పార్టీ నేతలకు చెప్పకపోవడంతో ఇక కొత్త అభ్యర్థి ఈసారి మల్కాజ్గిరికి అభ్యర్థిగా వస్తారనే ఒక చర్చ అయితే సాగుతుంది. సీఎం తన సొంత నియోజకవర్గం కావడంతో కొత్త వారిని ఎవరిని తెరమి తీసుకొస్తారని మాత్రం ఇప్పుడు పార్టీ అంచనా వేయలేని పరిస్థితి. కానీ మల్కాజ్గిరి పార్లమెంటు కొత్తగా ఏర్పడినప్పటి నుంచి కూడా అక్కడ కొత్త వారికే ప్రజలు పట్టం కడుతున్నారు. అంటే సర్వే సత్యనారాయణ కానీ మొదటగా పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన సర్వే సత్యనారాయణ మల్కాజ్గిరి నుంచి ఆయన గెలుపొందారు. అక్కడ ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ మంత్రిగా ఉన్న మల్లారెడ్డి తెలుగుదేశం పార్టీ ఎంపీగా అక్కడి నుంచి గెలుపొందారు. ఇక గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి అక్కడ విజయం సాధించారు. ఈసారి కొత్త వ్యక్తులను తెరమీద తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితిలో మల్కాజ్గిరి గెలవాలనే ఒక గట్టి పట్టుదలతో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఇంకా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే వారి కోసం కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన మర్రి జనార్దన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చి ఆయనను మల్కాజ్గిరి బరిలో దించుతారని కూడా ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీకి వస్తారా లేదా, ఇంకా సమయం ఉందా అనే అంశం ఇప్పటివరకు పార్టీలో కూడా చర్చ సాగుతూ వస్తుంది. మల్కాజ్గిరిని ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించడానికి తన పట్టు సాధించుకునే ఒక ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు తెలుసు. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఈసారి ఉప ఎన్నిక జరుగుతున్న కంటోన్మెంట్ కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ ఉండడంతో ఆ సీటును కూడా కైవసం చేసుకోవాలి ఉప ఎన్నికలని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లంతా కూడా సిట్టింగ్ స్థానం కోసం ప్రయత్నం చేసిన గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఎవరికి అక్కడ సీటు పార్లమెంట్ ఎన్నికల్లో సీటు ఇవ్వము, ఈసారి బరిలో దించే ప్రయత్నాలు అని చెప్పడంతో మాజీలంతా కూడా ప్రయత్నాలను ఉపసంహరించుకున్నారు. ఇక కొత్త వారిని తెరమి తీసుకొచ్చే ఒక ప్రయత్నం సీరియస్గా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఈసారి మల్కాజ్గిరిని ఎట్టి పరిస్థితిలో కైవసం చేసుకుని అక్కడ బీజేపీకి చెక్ పెట్టే ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహంలో భాగంగానే
కొత్త వారిని మల్కాజ్గిరి పార్లమెంటు బరిలో దించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న చంద్రశేఖర్ రెడ్డి కానీ తర్వాత పట్నం సునీతా మహేందర్ రెడ్డి ఇద్దరిలో ఇప్పటివరకు అభ్యర్థులు ఉంటారని ప్రచారం జరిగింది. కానీ ఎవరు అభ్యర్థి అనే అంశంపై పార్టీ క్లారిటీ ఇవ్వలేదు. ఈరోజు జరిగిన సమావేశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి సునీతా మహేందర్ రెడ్డి అభ్యర్థి అని కూడా పార్టీ నేతలకు చెప్పకపోవడంతో కొత్త అభ్యర్థిని ఈసారి మల్కాజ్గిరి బరిలో దించుతారని ప్రచారం సాగుతూ వస్తుంది. ఎవరిని బరిలో దించుతారో ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కాంగ్రెస్ పార్టీకి రావడానికి ఇంకా ప్రయత్నం చేస్తున్నారనే ఒక చర్చ అయితే సాగుతుంది. అయితే గత పార్లమెంటుకు ఎంపీగా పనిచేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా చర్చ సాగుతూ వస్తుంది. అయితే భద్రారెడ్డిని కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటారా లేదా, ఇప్పటికే మల్లారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో భేటీ అయ్యారైనా కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరే ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం లేదు. అయితే నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి లేదంటే మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి వస్తే ఆ ఇద్దరిలో ఎవరైనా మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా పార్టీ భావిస్తుంది. కానీ ఇప్పటివరకు ప్రచారం జరిగిన ఇద్దరిలో ఎవరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంశంపై ఇంకా క్లారిటీ లేదు. కొత్తవారు ఎవరు వస్తారన్న అంశంపై కూడా పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఒక ఛాలెంజ్గా మల్కాజ్గిరిని తిరిగి కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ 7 నియోజకవర్గాల్లో పాత నేతలకు ఎవరికి టికెట్ ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి కొత్తగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్కి ఎవరు వచ్చినా వారిని కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి అభ్యర్థిగా పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితి అంటే చివరి వరకు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఈటల రాజేందర్ని మల్కాజ్గిరి అభ్యర్థిగా ప్రకటన చేసింది. బీఆర్ఎస్ రాగిడి లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అనౌన్స్ చేసింది. కాబట్టి ఇక 2 పార్టీల అభ్యర్థి ఫైనల్ కేవలం కాంగ్రెస్ పార్టీ విషయంలో ఆ ఇద్దరి కంటే కూడా బలమైన నేత లేదంటే ప్రజల్లో ఒక ఫాలోవర్ ఉన్న నాయకుడిని ఈసారి మల్కాజ్గిరి బరిలో ఉంచగలిగితే కాంగ్రెస్ పార్టీ ఈజీగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో విన్ అవుతుందనే ఒక భావనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకే ఆచితూచి సీఎం రేవంత్ రెడ్డి వివరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు పార్లమెంట్ నియోజకవర్గం ఉన్న నాయకులకు కానీ పార్టీలో ఉన్న నాయకులకు కానీ మల్కాజ్గిరి అభ్యర్థి ఎవరనేది ఇంకా క్లారిటీ లేకపోతున్నారు. పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడ అభ్యర్థి ఎంపిక విషయంలో రేవంత్ రెడ్డి తన సొంత నిర్ణయం తీసుకున్న తర్వాత అధిష్టానానికి పేరు ఇచ్చే అవకాశం ఉంది. మరో 2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుందని పార్టీలో జరుగుతున్న చర్చ అని చెప్పొచ్చు అని